మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్. అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ వెంకట్రావు సారు. మనకు తెలంగాణలో త్వరలో గురుకుల నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విషయంతో అనేక మంది అభ్యర్థులు చదువును ప్రారంభించడం జరిగిన క్రమంలో అనేక వేల మంది మన యొక్క ఎస్&ఎస్ యాప్లో ఉండేటువంటి తెలంగాణ తెలుగు గురుకులకు సంబంధించినటువంటి కోర్సును పర్చేజ్ చేయడం జరిగి ఉన్నది. వేలాది మంది పర్చేజ్ చేశారు. కారణం ఏమిటంటే దాంట్లో ఉండేటువంటి ఆ వర్త్ ఆ విధంగా ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతూ ఆ యాప్ను ఆధారం చేసుకొని ఆ చదువుని కొనసాగించడం జరుగుతున్నది. మీ అందరి కోసం ఎస్&ఎస్ తరపున నేనున్నాను అనే ఒక భరోసా మాత్రం మీకు నేను ఇస్తాను మిత్రులారా. ఎందుకంటే మన యాప్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా అనేకమైన కార్యక్రమాలను మనం త్వరలో చేపట్టబోతున్నాం. అటువంటి కార్యక్రమాలలో మీకు డైలీ టెస్ట్లు అనేవి కూడా ఏర్పాటు చేస్తాం. సాహిత్యపరంగా, వ్యాకరణం పరంగా, మెథడాలజీ పరంగా డైలీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల తెలుగుకు సంబంధించి పేపర్ 2 and 3, పేపర్ 1 జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ కూడా అత్యద్భుతంగా మీకు బోధించడం జరిగి ఉన్నది ఇంగ్లీష్ మీడియంలో. అంటే ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ పేపర్ అనేది అందరికీ కామన్గా ఉండడం జరుగుతుంది కాబట్టి దానిని మనకు ప్రముఖులైనటువంటి వారి చేత బోధించబడి మీకు యాప్లో అప్లోడ్ చేయడం కూడా జరిగి ఉన్నది. తెలుగుకు సంబంధించినటువంటి విషయమంతా కూడా అప్లోడ్ చేయడం జరిగి ఉన్నది. కొంచెం జానపద సాహిత్యం మాత్రం మిగిలి ఉన్నది. దాన్ని త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తాం. ఇక తర్వాత సాహిత్యం కానీ, వ్యాకరణం కానీ, పాఠ్యపుస్తకాలు కానీ, మెథడాలజీ కానీ అత్యద్భుతంగా మీకు అందించడం జరిగి ఉన్నది. దీనిని మీరు ఎంతగానో ఉపయోగించుకుంటే అంత ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఓకేనా? అంటే అంత సారం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. కాబట్టి నువ్వు వీడియో చూసే కొంది కొత్త అంశాలు తెలుస్తాయి. వీడియో చూసే కొంది కొత్త బిట్స్ అనేటువంటివి నీకు తారసపడతాయి. అంత సబ్జెక్ట్ని నీకు అందించడం జరిగి ఉన్నది అనే విషయాన్ని నిక్కచ్చిగా నేను తెలియజేస్తున్నాను. కావాలంటే మిత్రులను కూడా అడిగి తెలుసుకోండి. పర్చేజ్ చేసినటువంటి మిత్రులను కూడా అడిగి తెలుసుకోండి. అంత అద్భుతంగా మీకు అందించడం జరిగి ఉన్నది. కాబట్టి ప్రీవియస్ పేపర్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎక్కువ భాగం సాహిత్యాంశాల పరంగా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ సాహిత్యం మీద, ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి అని చెప్పి మరొక్కసారి నేను మీకు విన్నవించుకోవడం జరుగుతుంది మిత్రులారా. అంటే ఫస్ట్ గురుకులాలో మాత్రం వ్యాకరణం పరంగా బిట్స్ ఎక్కువ ఇస్తే మనకు రెండవ గురుకుల వచ్చేటప్పటికి అంటే 100 మార్కులకు పేపర్ 100 పెట్టినటువంటి క్రమంలో సాహిత్యపరంగా ఎక్కువగా, పరిశోధనల పరంగా ఎక్కువగా బిట్స్ అనేటువంటివి అడిగి ఉన్నాడు. కాబట్టి మనం దాని పరంగానే కాకుండా అన్ని అంశాలను కూడా విపులంగా అందించడం జరిగి ఉన్నది. అటువంటి అంశాలను గురించి తెలియజేస్తూ ఈరోజు మీకోసం ఒక డెమోను కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తూ క్లాసును ప్రారంభిస్తున్నాం. చూడండి మిత్రులారా, మనకు మొట్టమొదట సాహిత్యం అంటానే గుర్తొచ్చేటువంటి వారు ఎవరు అంటే నన్నయ్య గారు. తెలుగులో సాహిత్యం అంటానే గుర్తొచ్చేటువంటి వారు నన్నయ్య గారు. కాబట్టి ఆయన నుంచే మనకు తెలుగు సాహిత్యం అనేటువంటి దానికి బీజాలు పడ్డాయి. కాబట్టి ఆయన గారి గురించే మనము ఈ యొక్క డెమోలో చెప్పుకోవడం జరుగుతుంది. నన్నయ్య జనరల్గా చూసినట్లయితే నన్నయ్య గారు క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినవారని,
తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి అని మనందరికీ తెలిసిందే. ఒకసారి బిట్టు చూడండి, ఒకసారి డిఎల్లో బిట్ అడిగాడు, డిగ్రీ లెక్చరర్స్లో అడిగినటువంటి బిట్టు చూడండి మిత్రులారా. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అని చెప్పేటువంటిది బిట్టు నాన్న. ఇదంటానే మనము టక్కన అదేముంది చాలా ఈజీ అనుకుంటాం. చూడండి ఇక్కడ బిట్టు ఎలా అడిగాడంటే రాజరాజు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాజరాజ, థర్డ్ ఆప్షన్ రాజు రాజు, ఫోర్త్ ఆప్షన్ రాజ రాజే అని అడిగాడు. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? మనం చాలా అంటే రాజరాజ నరేంద్రుడు యొక్క ఆస్థాన కవి అని చెప్పి మనము నేర్చుకొని పోతాం. ఆడికి పోయిన తర్వాత రాజరాజ, రాజరాజన, రాజు రాజా, రాజరాజన అని అంటే ఇప్పుడు రాజరాజున ఇవైతే మనం ఎలిమినేట్ చేస్తాం. ఈ రెండిటల్లో రాజరాజున, రాజరాజన అనేది కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే చదివేటప్పుడు స్పష్టంగా చదువుకోవాలి. అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, మన కళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి అని చెప్పి. అంటే నన్నయ్య ఎవరాస్థానంలోని వారు? రాజరాజ నరేంద్రుని యొక్క రాజరాజు కాదు, రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. అలా ఉంటాయి బిట్లు. అందుకని చాలా జాగ్రత్తగా, చాలా సునిశ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తెరగాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారని, తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో కవివని మనందరికీ కూడా తెలిసిందే. అంటే వాళ్ళు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వారని కూడా మనకు తెలుసు. మరి ఆ కోణంలో బిట్టడిగితే నన్నయ్య యొక్క ఇంటి పేరేమి? నన్నయ్య యొక్క ఇంటి పేరు, ఇది కూడా మనం ఆశించవచ్చు బిట్టు. నన్నయ్య గారి యొక్క ఇంటి పేరేమి అంటే కొట్టరువు వారా? కొట్టరువు అనేటువంటిది ఎవరి యొక్క ఇంటి పేరు? తిక్కన గారి యొక్క ఇంటి పేరు. తర్వాత ప్రభంజనం వారా? ప్రభంజనం వారా? తర్వాత కనుక చూసినట్లయితే మనకు ఉండేటువంటి వారిలో గార్లపాడు వారా? తర్వాత వచ్చేటప్పటికి వాడ్రేపు వారా? చూడండి, అంటే తిక్కన ఇంటి పేరు కొట్టరువు. తర్వాత కనుక చూసినట్లయితే మరి నన్నయ్య గారి యొక్క ఇంటి పేరు ఏమిటి వీటిల్లో అంటే వాడ్రేపు వారు నన్నయ్య గారి యొక్క ఇంటి పేరుగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఓకేనా? ఇలా కొత్త కోణంలో కూడా మనకు బిట్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇక ప్రభంజనం వారు, గార్లపాడు వారు ఎవరు అనేటువంటిది మీరొక్కసారి దాన్ని సెర్చ్ చేయాలి. నేను తెలియజేస్తాను, మీరు కూడా సెర్చ్ చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఈ నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు, తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వారు. మరి నన్నయ్య తాను రాసినటువంటి భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? నన్నయ్య భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? ఎవరికి
అంకితమిచ్చాడు. నన్నయ్య తాను రాసినటువంటి భారతాన్ని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అని కానీ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ రాజరాజ నరేంద్రుడు, సెకండ్ ఆప్షన్ మనుమ సిద్ధి, థర్డ్ ఆప్షన్ ప్రోలయ వేమారెడ్డి, ఫోర్త్ ఆప్షన్ ఎవరికి కాదు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు అనంటే ఈ ఆప్షన్స్ను బట్టి దేనికి పెట్టాలి? ఇది కూడా ఒకసారి ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్టు, డిఎల్జేఎల్లో అడిగిన బిట్టు. అంటే ఎవరికి అంకితం ఇవ్వలేదు అనేటువంటి ఆప్షన్కి మనము సూచించాలి. అంటే ఆయన రాస్తూ మధ్యలో మరణించడం జరిగింది కాబట్టి మహాభారతాన్ని ఎవరికి కూడా అంకితం ఇవ్వలేదు. కానీ రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు ఈయన దానిని ఆంధ్రీకరించడం జరిగింది కాబట్టి ఆయనకే ఇచ్చారు అని చెప్తారు. కానీ ఎవరికి ఇవ్వలేదు అనే ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా దానికి సూచించాలి. అట్ట కాకుండా రాజరాజ నరేంద్రుడు, మనుమసిద్ధి, ప్రళయ వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి అని 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఏం చేయాలా? రాజరాజ నరేంద్రుడికి పెట్టాలి. అంటే ఇచ్చేటువంటి ఆప్షన్ని బట్టి మన యొక్క యాటిట్యూడ్ మారాలి అనే విషయాన్ని నువ్వు ఇక్కడ సుస్పష్టంగా గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే నన్నయ్య భారతాంధ్రీకరణ చేసేటువంటి సమయంలో మహాభారత బద్ధ నిరూపితమార్థమేర్పడ తెనుగున రచించెద దియుక్తి మెయిన్ అంటాడు. తెనుగున రచించెద దియుక్తి మెయిన్ అని చెప్పి వాడతాడు. ఇక్కడ మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచించెద దియుక్తి మెయిన్. దియుక్తి మెయిన్, మెయిన్ అంటే ఏమి? మెయిన్, దియుక్తి మెయిన్లో మెయిన్ అనగానేమి అంటే డెప్త్కి పోయినప్పుడు బిట్స్ మనం అది నేర్చుకోబోతాం. మహాభారత బద్ధ నిరూపితమార్థమేర్పడ తెనుగున రచించద దియుక్తి మెయిన్ అన్న మాటను వాడింది నన్నయ్య. అందులో మెయిన్ అంటే ఏమి? మెయిన్ అనేటువంటిది ఒక విభక్తి. మెయిన్ అనేది ఏ విభక్తిని సూచిస్తుంది అంటే తృతీయా విభక్తి, తృతీయా విభక్తిని సూచిస్తుంది. ఇటువంటి బిట్స్ను కూడా మనము నేర్చుకోవాలి. మెయిన్ అంటే అర్థము తో అనేటువంటి అర్థంలో వాడతారు కాబట్టి ఇక్కడ మెయిన్ అనేటువంటిది ఏ విభక్తిని సూచిస్తుంది అంటే తృతీయా విభక్తిని సూచించడం జరుగుతుంది. క్లియర్. ఇలా నన్నయ్య గారిని గురించి నేర్చుకునేటప్పుడు ఎక్కడెక్కడ ట్విస్టులు ఉన్నాయి వాటిని గురించి మనము అధ్యయనం అనేటువంటిది చెయ్యాలి. ఇక నన్నయ్య గారు భారతాంధ్రీకరణ చేసిన సమయంలో ఆయన తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాక్షిరాయ అనేటువంటిది అని చెప్పి మనందరికీ తెలిసింది. శ్రీవాణి గిరిజాక్షిరాయ. ఈ శ్రీవాణి గిరిజాక్షిరాయ అనేటువంటి శ్లోకంలో ఏ ఛందస్సు వాడడం జరిగింది? ఏ ఛందస్సు అంటే శార్దూలం. శార్దూల ఛందస్సు అనేటువంటిది వాడడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ సుస్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే త్రిమూర్తులు మనకు శ్రేయస్సును కలిగించుగాక. ఆ త్రిమూర్తులు అనేటువంటి వారు నీ కొలిచినట్లయితే మనకు శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఆ ఇష్టదేవత స్తుతిని గురించి తెలియజేసేటువంటిదే శ్రీవాణి గిరిజాక్షిరాయ అనే శ్లోకం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులను గురించినటువంటి శ్లోకం అదిగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. అది ఏ ఛందస్సులో ఉంటుంది అంటే శార్దూల ఛందస్సులో ఉండడం జరుగుతుంది. ఓకేనా మిత్రులారా? ఇక చూసినట్లయితే మనకు ఉండేటువంటి అంశాలలో
నన్నయ్య భారతాంధ్రీకరణలో తొలి శ్లోకం శ్రీవాణి గిరిజాక్షరాయ అయితే తొలి తెలుగు పద్యమేది? నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యం ఏది? రాజకులైకభూషణ అనేటువంటిది నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యంగా చెప్పాలి. నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యం అంటానే శ్రీవాణి గిరిజాక్షరాయ పెట్టకూడదు, అది సంస్కృత శ్లోకం. నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యం ఏది అంటే రాజకులైకభూషణ అనేది గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య భారతంలో తొలి తెలుగు పద్యానికి ఆధారమైన పద్యము ఎక్కడ కనిపిస్తుంది? ఇంకా డెప్త్గా పోతే ఎక్కడ కనిపిస్తుంది అంటే గూడూరు శాసనంలో కనిపించడం జరుగుతుంది. గూడూరు శాసనాన్ని ఎవరు వేయించారు? విరియాల కామసాని వేయించడం జరిగింది. పాండవ మధ్యమ భీముడోయన్ అనేటువంటి పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ఆధారంగా చేసుకొని, గూడూరు శాసనంలో ఉండే పద్యాన్ని ఆధారంగా చేసుకొని రాజకులైకభూషణ అనేటువంటి ఈ పద్యాన్ని నన్నయ్య గారు నిర్మించారు అని చెప్తారు. నన్నయ్య తొలి తెలుగు పద్యానికి ఆధారమైన పద్యము ఎక్కడున్నది? గూడూరు శాసనంలో విరియాల కామసాని గారు వేయించడం జరిగింది. అందులో 3 చెంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు మనకు కనిపిస్తాయి. 3 చెంపకమాల 2 ఉత్పలమాల పద్యాలు గూడూరు శాసనంలో జరుగుతుంది. విరియాల కామసాని గారు దాన్ని వేయించడం జరిగింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే నన్నయ్య భారత ఆంధ్రీకరణలో పద్య రచన విధానానికి ఏ శాసనాన్ని ఆయన అనుసరించారు అని గన చూసినట్లయితే గూడూరు శాసనాన్ని అనుసరించడం జరిగింది. అంటే నన్నయ్య యొక్క అనువాద విధానం ఎలా సాగింది అంటే అనుసరణ ద్వారా సాగింది. మొదట కొన్ని సందర్భాలలో సంక్షిప్తీకరణ చేశారు, సంక్షిప్తీకరించారు. కొన్ని సందర్భాలలో అనుసృజన చేయడం జరిగింది. అనుసృజన అంటే అనువాదానికి పూనుకున్న తర్వాత అనుసరించాడు, సంక్షిప్తీకరించారు, అనుసృజన చేశారు. అనుసరణ అంటే పూర్వం ఉండేటువంటి వాటిని ఫాలో కావడం, అంటే వాటిని ఆ పద్ధతులను అనుసరించడం. సంక్షిప్తీకరణ అవసరం లేని చోట తొలగించడం. అనుసృజన అంటే కొత్తవి కల్పించడం. ఇలా అనువాదం, అనుసరణ, సంక్షిప్తీకరణ, అనుసృజన అనేవి నన్నయ్య భారత ఆంధ్రీకరణకు పాటించినటువంటి విధానాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య యొక్క అనువాదం ఏది అని అడిగితే స్వేచ్ఛానువాదం, యథాతథానువాదం, అనుసృజన అనువాదం ఇలా ఇచ్చినప్పుడు మనం దేనికి పెట్టాలంటే అనుసృజన అనే దానికి పెట్టాలి. అంటే ఎక్కువ భాగం స్వేచ్ఛానువాదం అని నేర్చుకోబోతాం. కానీ అనుసృజన ఉన్నప్పుడు దేనికి పెట్టాలంటే అనుసృజనకే పెట్టాలి. అనుసృజన లేకపోతేనే దేనికి పెట్టాలి అంటే స్వేచ్ఛానువాదానికి పెట్టడం జరగాలి. అంటే స్వేచ్ఛానువాదము కంటే ఉత్తమమైనది అనుసృజన. అంటే నన్నయ్య పాటించినటువంటి అనుసృజన విధానం అనేటువంటిది. క్లియర్ మిత్రులారా, అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే ఈ నన్నయ్య గారు ఏమేమి రచనలు చేయడం జరిగింది, రచనలు చేసేటప్పుడు ఏ మాటలు ఆయన మాట్లాడాడు, నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యదా అనేటువంటి మాట చెప్పాడు. జగద్దీతంబుగా రచించదన్ అనేటువంటి మాటలను కూడా వాడినటువంటి వారు ఎవరని చెప్పాలి? నన్నయ్య గారిగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి. నెక్స్ట్ మరి ఈ నన్నయ్య యొక్క రచనలు ఏమేమున్నాయి? నన్నయ్య యొక్క రచనలలోనికి కన్నా మనం పోయినట్లయితే ఆయన యొక్క రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాయడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి ఆంధ్ర మహాభారతంలో
ఆంధ్ర మహాభారతంలో ఆది సభ అరణ్య పర్వం 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు అనువదించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఆయన యొక్క రచనలంటానే మనకు గుర్తొచ్చేటువంటివి. మరి ఇవి 2 రచనలు నేర్చుకోబోతే సరిపోతుందా అంటే కాదు, అలభ్య రచనలు కూడా ఉంటాయి. ఆయన యొక్క అలభ్య రచనలు ఏమేమున్నాయి? చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయం అనేవి ఎవరి యొక్క అలభ్య రచనలు? నన్నయ్య గారి యొక్క అలభ్య రచనలు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం, లక్షణసారము, రాఘవాభ్యుదయం అనేటువంటివి. ఓకేనా? మనం నేర్చుకోకపోతే చాముండికా విలాసం, ఇంద్ర విజయం, ఇవే కాకుండా లక్షణసారము, రాఘవాభ్యుదయం కూడా ఆయన యొక్క అలభ్య రచనల్లో ఉండే అంశాలే అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బిట్టు రావచ్చు. ఆంధ్ర మహాభారతం ఆది పర్వాన్ని పూర్తిగా, సభాపర్వాన్ని పూర్తిగా, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసము 142వ పద్యం వరకు. అంటే ఆ 142వ పద్యం ఏది? శారదారాత్రులుజ్వల అనేటువంటి పద్యం మనకు కనిపించడం జరుగుతుంది. అంటే నన్నయ్య భారత ఆంధ్రీకరణ చేసేటప్పుడు తొలి శ్లోకం శార్దూల ఛందస్సులో ఉంటే, తొలి తెలుగు పద్యము ఉత్పలమాల ఛందస్సులో ఉంటే, 142వ పద్యం అంటే అరణ్య పర్వం 4వ ఆశ్వాసము 142వ పద్యము కూడా ఉత్పలమాల ఛందస్సులోనే ఉండడం జరిగింది. అంటే నన్నయ్య ఎక్కువగా ఏ పద్యాలను వాడాడు అంటే ఉత్పలమాల, చంపకమాల, మధ్యాక్కర పద్యాలను తన భారత ఆంధ్రీకరణలో అధికంగా వాడినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనకు ఎగ్జామినర్ బిట్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇక ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి సంబంధించినటువంటి దానిలోనికి మనం గన పోయినట్లయితే, ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి ఏమని పేర్లున్నాయి, దానికి సంబంధించినటువంటి వివరణ ఏమి? ఆంధ్ర శబ్ద చింతామణి, ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి దీనికే ఆంధ్ర భాషానుశాసనం, ఆంధ్ర భాషానుశాసనం అనే పేరు కలదు. ఆంధ్ర శబ్ద చింతామణికే ఏమని పేరుంది అంటే ఆంధ్ర భాషానుశాసనం అనే పేరు కూడా కలదు. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సూత్రాలు మాత్రం సంస్కృతంలో ఉండి తాత్పర్యం మాత్రం అంటే వ్యాఖ్యానం మాత్రం తెలుగులో ఉండడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత, ఆంధ్ర శబ్ద చింతామణి యొక్క ప్రత్యేకత. దానికి ఆంధ్ర భాషానుశాసనం అనే పేరుంది. సంస్కృతంలో సూత్రాలు, తెలుగులో వ్యాఖ్యానం ఉండడం జరుగుతుంది. మరి ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి వ్యాఖ్యానాలు ఎవరైనా రాశారా అంటే రాసి ఉన్నారు. ఎవరెవరు రాశారు? ఎలకూచి బాల సరస్వతి గారు దీనికి వ్యాఖ్యానం అనేటువంటిది రాశారు. బాల సరస్వతీయం అనే పేరుతో ఆంధ్ర శబ్ద చింతామణికి వ్యాఖ్యానం రాశారు. ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. ఈయనకు బాల సరస్వతి అనే పేరు ఎందుకు రావడం జరిగింది? ఈయన యొక్క అసలు పేరేమి? బాలసరస్వతి, ఎలకూచి బాలసరస్వతి యొక్క అసలు పేరు వెంకట కృష్ణయ్య గారు. ఈ వెంకట కృష్ణయ్య గారు బాలసరస్వతి ఎందుకుగా బాలసరస్వతి అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, చిన్నప్పుడే అపరిమితమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినారు కాబట్టి ఆయనను బాలసరస్వతి అని చెప్పి పిలవడం జరిగింది. ఆయన అసలు పేరు వెంకట కృష్ణయ్య. ఇది అనేక సార్లు ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్టు.
ఎలకొచ్చి బల సరస్వతి యొక్క అసలు పేరేమి, బల సరస్వతి అనేది ఆయనకు ఉండేటువంటి బిరుదనామం. ఓకేనా, ఎందుకని బాల సరస్వతి అని పిలిచారు అని కానీ చూసినట్లయితే, ఎందుకు పిలిచారు ఆయన్ను అంటే చిన్నప్పుడే అపరిమితమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినందువలన బాల సరస్వతిగా మారడం జరిగింది. ఈయన రాసినటువంటి రచనలలో కంటే ఈయన జటప్రోలు సంస్థానాధీశుడైనటువంటి సురభి మాధవరాయల ఆస్థానంలో ఉండేటువంటి వారు. తర్వాత ఈయనకే మహామహోపాధ్యాయ అనే బిరుదు కలిగినటువంటి వారు ఎవరు అంటే ఎలకొచ్చి బాల సరస్వతి గారిగా మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఈ ఎలకొచ్చి బాల సరస్వతి గారు ఏమేమి గ్రంథాలు రాయడం జరిగింది అనే విషయానికి గన మనం పోయినట్లయితే, ఈయన రాసినటువంటి గ్రంథాలలో ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏమేమున్నాయి అంటే మల్ల భూపాలియం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. వాయుపురాణం, తర్వాత సుభాషిత రత్నావళి, మల్ల భూపాలియం, వాయుపురాణం, సుభాషిత రత్నావళి. తర్వాత కనుక చూసినట్లయితే రాఘవ యాదవ పాండవీయం. ఈ రాఘవ యాదవ పాండవీయమే తెలుగులో తొలి త్యర్థి కావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయాన్ని ఎవరు రాశారు అంటే ఎలకొచ్చి బాల సరస్వతి గారే రాశారు. అంటే ఒక కవి వచ్చినప్పుడు ఆయన గురించి పూర్తిగా మనం అక్కడ ఇంకా నేర్చేసుకోవాలి. ఓకేనా, ఇంకా మరలా స్క్రిప్ట్ చేయకుండా ఆయన గురించి అక్కడే నేర్చుకోవాలి అనడానికి ఈ నిదర్శనాలు అనేటువంటివి మీకు చెప్పడం జరుగుతున్నది మిత్రులారా. మరి ఇవే కాకుండా ఆయన ఇంకా ఏం రాశాడు అని కనుక చూసినట్లయితే రంగ కౌముది నాటకం రాశారు. చంద్రికా పరిణయం అనే గ్రంథం రాశారు. బాహాటకం చంద్రికా పరిణయము, బాహాటకం. భ్రమరగీతం రంగ కౌముది నాటకాన్ని ఆయనే రాశారు. చంద్రికా పరిణయం, బాహాటకం, భ్రమరగీతం. తర్వాత ఆంధ్ర భాషా వివరణం. తర్వాత కార్తీకాభ్యుదయం కూడా ఈయన రచనే. రాఘవాభ్యుదయం ఎవరు రాశారు అంటే నన్నయ్య గారు రాసిన రాఘవాభ్యుదయం అలభ్యం. ఇవన్నీ కూడా ఎవరి యొక్క రచనలు అంటే ఎలకూచి బాల సరస్వతి. మల్లభూపాల్యం అనే గ్రంథము, వాయుపురాణము, సుభాషిత రత్నావళిని, రాఘవ యాదవ పాండవీయం అనే తెలుగులో తొలి త్యర్థి కావ్యము, రంగ కౌముది నాటకము, చంద్రికా పరిణయము, బాహాటకము, తర్వాత భాషా వివరణము, భ్రమర గీతము, కార్తీకాభ్యుదయం అనేటువంటి గ్రంథాలను రాయడం జరిగింది. మహామహోపాధ్యాయ బాల సరస్వతి అనేటువంటి బిరుదులు పొందినటువంటి వెంకట కృష్ణయ్య గారు. క్లియర్ మిత్రులారా. నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకు ప్రధానంగా దీని మీద వ్యాఖ్యానం చేసినటువంటి వారు అహోబిల పండితుడు కూడా ఆంధ్ర శబ్ద చింతామణిపై వ్యాఖ్యానం చేశాడు. అహోబిల పండితుడు. ఈ అహోబిల పండితుడి యొక్క అసలు పేరే గాలి నరసయ్య గారు. గాలి నరసయ్య గారిగా పిలువబడేటువంటి వారు అహోబిల పండితులు. ఓకేనా, ఇది కూడా బిట్టే ప్రీవియస్ పేపర్లో. ఈయన ఇంటి పేరే ప్రభంజనం వారు. ప్రభంజనం అనేది ఎవరి ఇంటి పేరు అంటే అహోబిల పండితుని యొక్క
ఇంటి పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ అహోబిల పండితుణ్ణే మనము నన్నయ్య యొక్క ప్రథమాచార్యునిగా పేర్కొంటారు. నన్నయ్య యొక్క ప్రథమాచార్యునిగా పిలువబడేటువంటి వారు అహోబిల పండితులు అయితే, నన్నయ్య యొక్క ద్వితీయాచార్యునిగా పిలువబడేటువంటి వారు అధర్వణాచార్యులు. ఆ వికృతి వివేకం అనేటువంటి గ్రంథం అధర్వణాచార్యులు రాశారు. త్రిలింగ శబ్దానుశాసనం అనే గ్రంథం కూడా రాశారు. అధర్వణ ఛందస్సు కూడా రాశారు. ఆయన రాసినటువంటి వికృతి వివేకము అహోబిల పండితుడు రాశారని కొంతమంది చెప్పడం జరుగుతుంది. త్రిలింగ శబ్దానుశాసనం అనేటువంటిది హేమచంద్రుడు ప్రాకృత భాషలో రాసినటువంటి దానిని ఆధారంగా చేసుకొని రాశారని కూడా చెప్తారు. ఈయన అధర్వణ ఛందస్సు అనేటువంటిది రాశారని అధర్వణాచార్యుల గురించి గౌరణ తన లక్షణ దీపికలో పేర్కొనడం జరిగింది. అధర్వణాచార్యుడు భారతాన్ని రాస్తే దానిని తిక్కన తగలబెట్టాడు అనేటువంటి ఒక అపవాదు కూడా లోకంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింకు కలుపుకోవాలి. ఎవరికి? అహోబిల పండితునికి, అధర్వణాచార్యునికి. నన్నయ్య గారి యొక్క ప్రథమాచార్యుడు అహోబిల పండితుడైతే, అహోబిల పండితుని యొక్క అసలు పేరు గాలి నరసయ్య గారైతే, నన్నయ్య యొక్క ద్వితీయాచార్యుడు అధర్వణాచార్యుడు. ఆయనే వికృతి వివేకం, త్రిలింగ శబ్దానుశాసనం, తర్వాత ఇంకొక గ్రంథం ఏమిటి? అధర్వణ ఛందస్సు. అధర్వణాచార్యుడే రాసినారని గౌరణ లక్షణ దీపికలో పేర్కొనడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓకే మిత్రులారా, తర్వాత వచ్చేటప్పటికి చిన్నయ్య సూరి గారు కూడా మనకు ఈ ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషానుశాసనంపై వ్యాఖ్యానము రాయడం జరిగింది. ఇంతకు ఆంధ్ర శబ్ద చింతామణిపై వ్యాఖ్యానాలు రాసినటువంటి వారు ఎవరెవరున్నారు అంటే ఎలకుచ్చి బాలసరస్వతి, అహోబిల పండితుడు, పరవస్తు చిన్నయ్య సూరి గారు. క్లియర్? ఇలా ఆంధ్ర శబ్ద చింతామణి, దానికి సంబంధించినటువంటి వివరణను మనము నేర్చుకున్నాం. ఇక ఆంధ్ర మహాభారతంలోకి గనక వచ్చినట్లయితే, ఆంధ్ర మహాభారతంలో మనకు తొలి శ్లోకం చెప్పుకున్నాం, తొలి తెలుగు పద్యం చెప్పుకున్నాం. తర్వాత ఆ అరణ్య పర్వము 4వ ఆశ్వాసం 142వ పద్యాన్ని కూడా చెప్పుకున్నాం. మరి నన్నయ్య కవితా లక్షణాలను గురించి తెలియజేస్తూ చెప్పినటువంటి పద్యం సారమతిన్ కవీంద్రులు అనేటువంటి పద్యం. ఆ సారమతిన్ కవీంద్రులు అనేటువంటి పద్యము కూడా ఏ ఛందస్సులోనే కనిపిస్తుంది? ఉత్పలమాల ఛందస్సులోనే కనిపిస్తుంది. నన్నయ్య తొలి తెలుగు పద్యం ఉత్పలమాలే, నన్నయ్య అరణ్య పర్వశేషంలో 142వ పద్యం ఉత్పలమాలే. నన్నయ్య యొక్క కవితా లక్షణాలను తెలిపేటువంటి సారమతిన్ కవీంద్రులు అనేటువంటి పద్యము కూడా ఉత్పలమ ఛందస్సులోనే రాయబడింది. నన్నయ్య భారతంలో తొలి శ్లోకమైనటువంటి శ్రీవాణి గిరిజాచ్యురాయ మాత్రము శార్దూలంలో రాయబడింది. నన్నయ్య భారతాంధ్రీకరణలో పద్య రచనకు ఏ శాసనాన్ని ఆధారంగా చేసుకున్నారంటే గూడూరు శాసనాన్ని, గద్య రచనకు ఏ శాసనాన్ని ఆధారంగా చేసుకున్నారంటే కొరవి శాసనాన్ని ఆధారంగా చేసుకున్నారు. గద్య రచనా విధానానికి కొరవి శాసనాన్ని, పద్య రచనా విధానానికి గూడూరు శాసనాన్ని, మరి చెంపు రచనా విధానానికి మనకు కన్నడంలో రత్నత్రయంగా పేరు పొందినటువంటి వారి యొక్క రచనా విధానం పంప, పొన్న, రన్న అని రత్నత్రయంగా పేరు పొందినటువంటి ఆ రత్నత్రయం, కన్నడ రత్నత్రయాన్ని ఆధారంగా చేసుకొని ఈయన చెంపు రచనా విధానాన్ని అనుసరించడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. క్లియర్ మిత్రులారా? ఇలా నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో ఏ ఘట్టాలను ఆయన చెప్పారు. నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ప్రసన్న కథా కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, అక్షర రమ్యత. నన్నయ్య కవితా లక్షణాలలో లోనారసి తెలుసుకోదగిన లక్షణం ఏది అని అడిగాడు ఒకసారి ప్రీవియస్ పేపర్లలో. ప్రసన్న కథా కవితార్థయుక్తి, లోనారసి తెలుసుకోదగినటువంటిది ప్రసన్న కథా కవితార్థయుక్తి. తర్వాత వచ్చేటప్పటికే అక్షర రమ్యత.
నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి ఈయన యొక్క కవితా లక్షణాలు. ఆయన కవితా లక్షణాలను తెలిపినటువంటి పద్యం సారమతిన్ కవీంద్రులు అనేటువంటి పద్యం. ఇది కూడా ఉత్పలమాల ఛందస్సులోనే రాయబడినది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ మిత్రులారా. నెక్స్ట్ ఇక తర్వాత నన్నయ్య అక్షర రమ్యతకు చక్కని ఉదాహరణ. నన్నయ్య అక్షర రమ్యతకు చక్కని ఉదాహరణ మనకు ఎక్కడ కనిపించడం జరుగుతుంది అని కనుక చూసినట్లయితే ఉదంకోపాఖ్యానంలో కనిపించడం జరుగుతుంది. అక్షర రమ్యతకు నన్నయ్య యొక్క నానా రుచిరార్థ సూక్తి నిధిత్వానికి చక్కని ఉదాహరణ శకుంతలోపాఖ్యానంలో కనిపించడం జరుగుతుంది. ఇక నన్నయ్య యొక్క భారతంలో ఎక్కువ భాగం ప్రసన్న కథా కవితార్థ యుక్తిలోనే అంటే లోనారసి తెలుసుకోదగినటువంటి లక్షణము ప్రసన్న కథ కవితార్థ యుక్తిగా మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ నన్నయ్య గారు ఆది పర్వంలో ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని కథలు మనకు చెప్పారు. అటువంటివి శకుంతలోపాఖ్యానం నన్నయ్య గారి యొక్క ఆది పర్వంలో కనిపిస్తుంది. ఉదంకోపాఖ్యానం కూడా ఇక్కడే కనిపించడం జరుగుతుంది. తర్వాత శకుంతలోపాఖ్యానము ఉదంకోపాఖ్యానంతో పాటు వినత దాస్య విముక్తిని తెలిపేటువంటిది కూడా ఆది పర్వంలోనే కనిపిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికే యయాతి చరిత్ర కూడా మనకు ఆది పర్వంలోనే కనిపిస్తుంది. తర్వాత వ్యాసుని జనన వృత్తాంతం కూడా మనకు ఆది పర్వంలోనే కనిపిస్తుంది. శకుంతలోపాఖ్యానం, ఉదంకోపాఖ్యానం, వినత దాస్య విముక్తి, యయాతి చరిత్ర, వ్యాసుని జనన వృత్తాంతాలు నన్నయ్య భారతంలో ఏ పర్వంలో కనిపించాయి, లేకపోతే శకుంతలోపాఖ్యానం ఏ పర్వంలో ఉంది, ఉదంకోపాఖ్యానం, వినత దాస్య విముక్తి, యయాతి చరిత్ర, తర్వాత కనుక చూసినట్లయితే వ్యాసుని జనన వృత్తాంతం, ఇవన్నీ కూడా నన్నయ్య యొక్క భారతంలోనే ఆది పర్వంలో మనకు కనిపించడం జరుగుతుంది. నన్నయ్య భారతంలో సభా పర్వంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం కనిపిస్తుంది. అంతేకాకుండా శిశుపాల వధ కనిపించడం జరుగుతుంది సభా పర్వంలో. నన్నయ్య యొక్క అరణ్య పర్వంలో దుర్యోధనుని యొక్క యుద్ధ ఘోష కనిపించడం జరుగుతుంది. ప్రకృతి వర్ణన కనిపించడం జరుగుతుంది. శరదృతు వర్ణన కనిపించడం జరుగుతుంది. మధ్యాక్కర పద్యాలు ఎక్కువగా ఆ యొక్క అరణ్య పర్వ రచనలో ఆయన వాడడం జరిగింది. ఆ తర్వాత దానిని ఎర్రన గారు తద్రచనాయక అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని నన్నయ్య అరణ్య పర్వంలో ఎటువంటి విధానాన్ని వాడాడో అటువంటి విధానాన్ని నేను వాడతానని తద్రచనాయక అనేటువంటి మాటను వాడడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా శరత్కాల వర్ణన, ప్రకృతి వర్ణన, ఆ దుర్యోధనుని యొక్క యుద్ధ ఘోష, మధ్యాక్కర పద్యాల యొక్క వివరణ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అరణ్య పర్వంలో కనిపించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ పర్వంలో ఏ అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది మిత్రులారా.